హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి కి సంబంధించి రైల్వే ఒక అడ్వైజరీ నోటీస్ అయితే రిలీజ్ చేసిందన్నమాట చీటింగ్ సంబంధించి. సో ఎగ్జామినేషన్లో చీటింగ్ సంబంధించిన ఒక అప్డేట్ ఆర్ నోటీస్ అయితే మనకి రైల్వే ఇచ్చింది. ఇది అఫీషియల్ న్యూస్. మనకి ఇది ఆర్ఆర్బీ ప్రయాగ్రాజ్ వెబ్సైట్లో అయితే మీరు చూడొచ్చు. ఓకే, సో దీని మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఏంటి ఈ పీడిఎఫ్ ఆర్ ఈ నోటీస్ ఏంటన్నది మనం చూసుకున్నట్టయితే అడ్వైజరీ టు క్యాండిడేట్స్ అని ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ సిఎన్ నెంబర్ 08/2024 అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతుంది కదా లెవెల్ 1 గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్, దానికి సంబంధించి ఇట్ హ్యాస్ కమ్ టు నోటీస్ దట్ సమ్ ఎక్స్టర్నల్ మిస్క్రెంట్స్ హ్యావ్ బీన్ మిస్లీడింగ్ అండ్ డిసీవింగ్ క్యాండిడేట్స్. ఇది రైల్వేకి నోటీస్లోకి అయితే వచ్చిందంట. కొంతమంది బయట వ్యక్తులు మిస్లీడింగ్ అలాగే క్యాండిడేట్స్ని మోసం చేస్తూ ప్రొవైడింగ్ డమ్మీ చిట్స్ allegedly containing numericals or alphabets that correspond to the answers of the expected question paper. ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇవే అంటూ, అంటే అందులో మీకు ఆప్షన్స్ ఏబిసి ఈ ఆర్డర్లో కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఆల్ఫాబెట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన చిట్స్ అయితే మనకి ఇక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి, డమ్మీ చిట్స్ అన్నవి. సో దాని మీదే మనకి ఈ నోటీస్ అయితే వచ్చింది. అంటే బేసిక్గా ఏం లేదనమాట, అక్కడ సెంటర్లో కొంతమంది ఇవే ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ కానీ పంచుతున్నారంట. సో దానికి సంబంధించి ఏం చెప్తున్నారు, క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ సచ్ చీట్స్ హ్యావ్ అబ్సల్యూట్లీ నో రిలవెన్స్. ఆ చిట్స్కి ఎగ్జామ్కి అసలు సంబంధమే ఉండదు, ఎందుకు అన్నది కూడా చెప్పారు. యాక్చువల్ పేపర్కి మీకు ఆ చిట్స్లో ఉన్న నెంబర్స్కి సంబంధం ఉండదు, ఎందుకంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా యునిక్లీ అండ్ ర్యాండమ్లీ షఫుల్ అయి ఉంటాయి. ఓకే, మీరు 1, 2, 3కి ఏబిసి అని రాసుకున్నంత మాత్రాన సరిపోదు, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అన్నవి మారిపోతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆ క్వశ్చన్స్ అవే ఆర్డర్లో రావు, అలాగే ఆప్షన్స్ కూడా అవే ఆర్డర్లో రావు. ఒకరికి ఏలో వచ్చిన ఆప్షన్ ఇంకొకరికి డీలో రావచ్చు. సో అలాగే మీరు ఆప్షన్స్ని గుర్తుపెట్టుకోవడానికి కుదరదు. అండ్ therefore these so-called answer cheats provide no advantage. దీనివల్ల మీకు ఏ అడ్వాంటేజ్ ఉండదు వాట్స్ ఎవర్, అండ్ ఎంటైర్లీ ఫ్రాడ్లెంట్. మీరు ఒక ఫ్రాడ్ అవ్వటం తప్ప దీనివల్ల మీకు ఏ ఉపయోగము ఉండదు అని అయితే చెప్తున్నారు. అలాగే ఆర్ఆర్బీస్ డిజిటల్ సిస్టమ్ ఫర్ జనరేటింగ్ కానీ స్టోరింగ్, ట్రాన్స్మిటింగ్, అడ్మినిస్ట్రింగ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి హైలీ సెక్యూర్ అండ్ ప్రొటెక్టెడ్ విత్ 256-bit ఎన్క్రిప్షన్. ఓకే, సో మీకు ఆ క్వశ్చన్ పేపర్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకడానికే మీకు కుదరదు అనమాట. సో కొంచెం మీకు హైలీ సెక్యూర్, వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. 256 ఎన్క్రిప్షన్ అన్నది హైయెస్ట్ స్టాండర్డ్స్లోకే వస్తుంది. సో అటువంటి ఒక ఎన్క్రిప్షన్ చేస్తూ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, మీకు అట్లాగా అంత ఈజీగా దొరికేది కాదు. దాన్ని ఒకవేళ దొరికినా మీరు ఆప్షన్స్ని అట్లా పెట్టుకుని వెళ్ళిపోవడానికి కుదరదు. అండ్ ఒకవేళ ఎవరికైనా దొరికినా అట్లా ఫ్రీగా మీకు ఇవ్వడు. సో అవన్నీ నమ్మేసి మీరు ఆ చిట్స్తో లోపల దొరికిపోయారు అనుకోండి, అనవసరంగా మీకు దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏం రాసి చూడండి, ఆల్ ఎగ్జామినేషన్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ హైలీ సెక్యూర్డ్ CCTV మానిటర్డ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతున్నాయి. సో క్యాండిడేట్స్ ఫౌండ్ ఇన్ పొసెషన్ ఆఫ్ చిట్స్, అటువంటి చిట్స్తో కనుక దొరికితే ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికారంటే లైఫ్ టైం డిపార్ట్మెంట్ ఫ్రమ్ రైల్వే రిక్రూట్మెంట్ నుంచి లైఫ్ టైం డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే ఇన్ ఎడిషన్ టు లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ FIR కూడా లాంచ్ చేస్తారు పోలీస్ స్టేషన్లో అని కూడా చెప్తున్నారు. సో అందుకని స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు రిఫ్రైన్ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ సచ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. అటువంటి యాక్టివిటీస్లో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు, వేరే వాళ్ళకి మీరు విక్టిమ్గా ప్రే కింద మారద్దు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు జస్ట్ సరదా కోసం అట్లా ఇవే వస్తున్నాయని చెప్పుండొచ్చు, లేదా మీరు అలా దొరికిపోవటం వల్ల వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఇట్లా ఏమైనా చీట్స్ కానీ అటువంటివి ఏమైనా ఎవరైనా ఇచ్చినా కూడా నమ్మద్దు, అవన్నీ అసలు అయ్యే పనులేం కావు. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ ఎడ్జ్లో పోయినా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్లో క్లియర్ చేసుకోగలుగుతారు. ఇటువంటి సహాయాలు తీసుకోవడానికి ట్రై చేయకండి, ఇవన్నీ వర్క్ అవ్వవు, పైగా మీకు ఇంకా ఎక్స్టర్నల్గా లాసే అవుతుంది. యాక్చువల్గా ఇది మనకి నిన్నే వచ్చింది, బట్ ఈ రోజు అప్డేట్ అయితే చేశారనమాట. ఓకే, సో దయచేసి ఇటువంటివి ఎవరు చేయొద్దు. అండ్ ఒకవేళ మీ సెంటర్లో కానీ ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతున్నట్టు మీరు నోటీస్ చేస్తే కామెంట్ అయితే చేయండి. అసలు మీరు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎక్కడైనా అసలు ఇట్లాంటివి మన ఏపీ తెలంగాణలో జరుగుతున్నాయా?
ఒకసారి అయితే మెన్షన్ చేయండి. ఓకే, అండ్ మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు ఈ గ్రూప్ డి అనే కాదు, ఇక్కడతో అయిపోదు కదా, మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీ టెక్నీషియన్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర క్లాసెస్ అయితే తీసుకోండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి. ది బెస్ట్ కంటెంట్ని తీసుకొస్తున్నాం అనమాట, అప్డేట్స్ చేస్తూ ఉన్నాం, పీడిఎఫ్స్ అవన్నీ టెస్ట్లు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. సో ప్రతి చాప్టర్కి సంబంధించి సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మాతో పాటు, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవి దొరుకుతాయి. ఫ్రీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎన్టీపీసీ స్పెషల్, గ్రూప్ డి స్పెషల్, సో వీటికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ మీరు విత్ పీడిఎఫ్స్ అవన్నీ చూడొచ్చు. అండ్ మీరు హోల్ మొత్తం తీసుకోవాలి ఒకేసారి, గ్రూప్ డికి సంబంధించి ఫుల్ ప్రిపరేషన్ అయిపోవాలనుకుంటే గ్రూప్ డికి సంబంధించిన కోర్స్ తీసుకోవచ్చు, లేదంటే ఏఎల్పీకి సంబంధించిన కోర్సు, టెక్నీషియన్ సంబంధించిన కోర్సు, ఇలా ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ కూపన్ కోడ్ SARA అని వాడండి, 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే జాబ్స్ కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది అనమాట. డెమోస్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, ఇవన్నీ కనబడతాయి. అండ్ దీనిలో పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఆల్రెడీ ఏఎల్పీ టెక్నీషియన్ విత్ గుడ్ స్కోర్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. ఓకేనా, సో ఆ లెవెల్ కంటెంట్ మీరు కూడా క్లియర్ చేయాలి అనుకుంటే జాయిన్ అవ్వండి మనతో పాటు, మీకు డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాం. ఓకే, సో ఖచ్చితంగా జాయిన్ అవడానికి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ లేదా ఇటువంటి అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ ఏమైనా వస్తే వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్లో అయితే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ ఉంటే వెంటనే తెలుస్తాయి. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి అర్జెంట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇటువంటి నుంచి ఒక్కళ్ళనన్నా మనం కాపాడవచ్చు, వాళ్ళకి అవేర్నెస్ ఉంటే. సో ఖచ్చితంగా ఎవరికైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో లేదు మీ ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, సో దట్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో వాటిలో షేర్ చేస్తే ఇలాంటివి జరుగుతున్నాయని వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, నమ్మకుండా ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి అన్నది కామెంట్ చేయండి. చాలా మంది నవంబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, ఆ వీడియో అయితే వస్తుంది. ఓకే, సో నో ప్రాబ్లం. అండ్ 2026లో రైల్వే గ్రూప్ డికి సంబంధించి 60,000 పోస్టులు, 62,000 పోస్టులు అని ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది కదా, దాని గురించి కూడా అప్డేట్ కావాలి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మెయిన్గా ఎగ్జామ్కి మీకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి టిల్ నౌ ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం మన ప్లేలిస్ట్ ఇక్కడ ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఫ్రీగా 1.5 అవర్లో 1 మంత్ కవర్ చేసుకోవచ్చు. అండ్ మన యాప్లో మీరు ఫ్రీగా పీడిఎఫ్స్ అవి దీనికి సంబంధించి ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకుని చదువుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ టెస్ట్లు కూడా అక్కడ ఉంటాయి, యూజ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.